अस्मद्गुरुभ्यो नमः। श्रीमते रामानुजाय नमः। श्री अलवेलुमंगा समेत श्री वेंकटेश्वर स्वामी नमः। श्री कृष्ण परमात्मने नमः। नीलातुंगस्तनिगिरितट सुप्त उद्बोध कृष्णं पारात्यं शं श्रुतिशब्दमध्यापयन्ति सोचिष्टायां सजनिगलितं या भक्तोऽन्तवोङ्क्त्वे गोदा तस्यै नम इदमिदं भूयः அன்ன வயல் புல்வயல் ஆண்டாள் அரங்கற்கு பண்ணு திருப்பகல் பல்பதியம் இன்னிசையால் பாடி கொடு பாமாலை பூமாலை சுடி கொடுத்தாளை சொல்லு சுடி கொடுத்த சுழ்கொடியே தொல்பாவை பாடி அல்வ பல்வளாய் నాడి నీ విమ్మాథం నాగండ నల్గ. భక్తులందరికీ నేడు 19వ రోజు పాఠశానికి స్వాగతం. అమ్మ నిన్నటి రోజు పూర్వము యశోదమ్మ నందగోపుడిని, కృష్ణుణ్ణి, బలరాముణ్ణి మేల్కోవడానికి ప్రయత్నించింది. నిన్నటి రోజున అమ్మ నీలాదేవిని మేల్కోవడానికి ప్రయత్నించింది. ఈనాటి పాఠాన్ని ముందు అనుసంధిద్దాం, తర్వాత వివరణ తెలుసుకుందాం. குத்து விழுகரியே கொட்டு கால் கட்டில் மேல் மெத்த பஞ்சசைத்தன் மேலேறி கொத்தலர் பொங்கல் நப்பு கொங்கை மேல் வைத்து கிடந்தல் மலர் மார்பாவாய் திருவாய் மைதடன் கணனின் மணாலனை எத்தன் போது ஒட்டாய்க்கான் எத்தன் பில்லாயால் தத்து అనుభవం అన్నా తెలివిషణం. ఈలా కృష్ణుడు ఇరువురిలో కలిపి లేపుట, అర్థించుట మన కర్తవ్యం. చుట్టూను దీపములు వెలుగుచుండగా కోలార పీఠమని గజదంతములు గల కాళ్ళు గల మంచములు గల మృదువైనట్టి చల్లదనము, మార్జనము, వైశాల్యము, సౌగంధ్యము, తెల్లదనము మొదలగు 5 లక్షణము గల శయ్యపై అధిరోహించి గుత్తులుగా వికసించే పుష్పములు ఆధారమై శిరోజములపై నప్పిన్నై పిరాటియు పక్షోజములపై తనపై ఉంచుకొని నీలాదేవి యొక్క ఉన్నత స్తనిగిరి తటములపై శయించి ఉన్న విశాలమైన వక్షస్థలను శోభిల్లు స్వామి. నోరు తెరిచి ఒక్కమారు పలుకయ్యా, కాటుక నలుపు కలిగి విశాలమైన నేత్రశోభం కలవో నీలాదేవి. ఏమమ్మా, నీవు నీ భర్త ఒక్క క్షణమైనా నీ అందరి మోహమును వదిలి మా వద్దకు వచ్చుటకు అంగీకరించుకున్నావే. ఆ మాత్రము కూడా భర్త యొక్క విశ్లేషము సహించలేదా? ఇది నీ యొక్క పురుషాకార స్వరూపానికి స్వభావానికి కూడా తగదమ్మా అని అంటున్నారు. భారతీయ ఆధ్యాత్మిక వాంగ్మయంకు ఉండే గొప్పతనం మరి దేనికి లేదు. మనిషికి సహజమైన భావనలను వదలమనదు, లేనివి తెమ్మనదు. బాగుపడడానికి ఆ స్వభావాలనే దైవం వైపు మలచగలిగితే చాలనంటుంది. పుట్టిన ప్రతిభానికి శృంగారం తెలుసు, దానివల్లే కదా జాతులు జీవించేది. ఏ చదువు లేకున్నా మనిషికి అది తెలుసు. దైవ అనుగ్రహం, ఆత్మ ఉద్ధరణ కోరిన వాడిది మరిచిపోవాలా, వదలాలా కాదట. ఆ శృంగార భావంలో దైవాన్నే పెట్టుకుంటే చాలు అని. వానాకాలంలో నదిలో పొంగిన ప్రవాహం ఊళ్ళు ముంచుకుతుంది, సముద్రం పాలవుతుంది. ఆపితే ఆగేది కాదు కదా. ఏం చేస్తాం? ఒకచోట డ్యామ్ కట్టి ప్రవాహాన్ని ఆపి తిరిగి కాలువల్లో వదులుతున్నాం. ఇక ఊళ్ళు మునగవు, పంటలు పండుతాయి. మిగిలితే అది సముద్రం పాలు. పర్వాలేదు. ఈ సహజ ప్రవాహాన్ని క్రమబద్ధం చేసినట్లే మనిషి శృంగాన్ని క్రమబద్ధం చేయాలట. మానవ సహజ సెక్సు బలహీనత ఆసార చేసుకుని దండగ సాహిత్యాన్ని రాసి పారేస్తారు కవులు. రాస్తూ ఉన్నారు ఇంకా. మొదటి బలహీనమైన సమాజాన్ని ఎంతగా దిగదారుస్తుందో ఈ సాహిత్యం చూస్తూనే ఉన్నాం. మనిషికి అది సహజం. ఈ భావ ప్రవాహానికి ఒక ఢామ్ కట్టాలి. అదే దైవం అన్నది మన వాంగ్మయం. చేదు మందు మీద తీపి పూత మింగడానికి పనికి వస్తుంది. అసలు పని చేసేది లోపలి చేదు మందే కదా, రోగం పోతుంది. అలానే సెక్సు పూత ద్వారా ఊపి లోపల దైవాన్ని మందుగా వాడితే సాత్విక స్వభావాలను పుంజుకుంటుంది. దైవ స్తోత్రాల్లో
వర్ణనల ప్రయోజనం అదే. శృంగార వర్ణన అలవాటు కొనక ఆకర్షిస్తుంది. వింటాం, చదువుతాం. శృంగారంలో మనలోని తుచ్చ సుఖవాంఛలను కడిగేస్తుంది. అందులో దైవం మన మన ఫలకం మీద అందంగా ముద్రపడుతుంది. అయితే ఎవరిది శృంగారం? జగన్మాత పేరిట శృంగారం అది. ఆమె అత్యంత సుందరి. ఆమె వక్షస్థంలో పర్వతాలలో వలె సింహం ఉన్నట్లు ఒక మూల ఒదిగిపోయిన స్వామి ఉంటాడట. స్వామి విశాల వక్షస్థల మందు ఆమె ఇమిడి ఒక్కసారి ఉంటుందట. ఇలా మారుతూ ఉంటుంది పరిస్థితి. ఆమె లక్ష్మి, జీవులందరికీ తల్లి, నాడు తండ్రి. మన పుట్టుకకు కారణమేమిటి? అమ్మలోని వక్షస్థ సౌందర్యానికి తండ్రి ఆకర్షితవుతాడు. కామం కలుగుతుంది అతనిలో. అమ్మ అతన్ని వశం చేసుకుంటుంది. అప్పుడు సంతానం కలిగింది అంటే అమ్మలోని అందం తండ్రికి భోగ సాధనం కదా. పిల్లవానికి జన్మకు కారణము అయింది. అంతే కదా. తండ్రికి సుఖభోగ్యమైన ఈ వక్ష సౌందర్యమే పిల్లవానికి సంధ్యాన్ని అంటే పాలు అందించింది, ఉపజీవనమైంది. లేకపోతే పిల్లవాడికి బ్రతికేది. తనకు జన్మనిచ్చి జీవాన్ని ఇచ్చేది అమ్మలోని సౌందర్యమే అని తెలుసుకున్నవాడు ఆ సౌందర్యానికి కృతజ్ఞతతో నమస్కరించ కదా, స్తుతించడా, మొక్కడా. ఈ మాత్రం చేయలేకపోతే ఆ పిల్లవాడు బ్రతికి దండగా. అమ్మ అందాలు తనకి జీవన ఆరాధనని చూడాలి. నాన్నకి బోయతలని తలచాలి తప్ప తనకై కాదు కదా. ఈ విషయం తెలియని బంధబుద్ధులు తమను తండ్రిస్తామని భావిస్తూ ఆ శృంగాన్ని దూషిస్తారు. ఈ శృంగారమే జగన్మాత పితరులది. జీవులు అందరికీ ఆధారం. పరమాత్మలో చేరి ఉన్న జీవులు శరీరం దాల్చాలంటే ఆయనలో కామం పెరగాలి. సోహ కామయత అంది వేదం. వానిలో సంకల్పం ఏర్పడును. ఎప్పుడు? జీవుల దశ చూసి జాలి పొంగినప్పుడు. జాలికే కరుణ, క్షమ, దయ, కృప అని పేరు. ఈ స్త్రీలింగ శబ్దాలే శ్రీరత్నమైన లక్ష్మి. ఈ కారణ ఎవరిలోనూ హృదయంలో ఉండేది. అది పైకి రావాలి. అవ్వే రూపుదాల్చి అమ్మగా భావిస్తే ఆమె పైకి వచ్చింది. స్వామి హృదయం మీద ఉన్నది. జాలి పైకి రాగానే జీవుల సృష్టి చేద్దామనుకున్నాడు. జీవుల పాతకర్మలు చూసి ఛీ వద్దు అనుకున్నాడు. కృప క్రిందికి పోయింది. స్వాతంత్ర్యం పైకి చేరిందన్నమాట. ఇప్పుడు అమ్మ క్రింద స్వామి పైన ఉన్నారు. అప్పుడు మనకి కష్టం. అమ్మ పైకి వస్తే కానీ లాభం లేదు. సౌందర్యంలో అమ్మ నాన్ను లాలించినట్లే కారుణ్యం భగవంతుని స్వాతంత్రాన్ని లాలించి జీవ సృష్టి జరిగేటట్టు చేస్తుంది. శ్రద్ధయో దేవో దేవత్వమశ్నుతే. అమ్మతో కలిస్తేనే మన రక్షకుడు కాగలిగాడు. లేకపోతే దేవుడే కాదైనా అనేసింది వేదం. ఈ జగత్ సృష్టికి ముందు స్వామి కృప రెండే ఉంటాయి. స్వామిలో జీవులంతా ఉంటారు. ఇది నీలాభవనం, లోపల గదిలోని స్థితి. ఎవరి వల్ల సృష్టి? ఎవరు తీయాలి తలుపులు? బయట వీరు పిలుస్తే నిన్న అమ్మ తొందరగా రాబోయిందట. కృష్ణుడు లీలాదేవిని అదిమి పట్టి తనపై వేసుకున్నాట. అది చూసి స్వామి తగునా అమ్మని అడ్డుట అంటూ పిలుస్తారు. అప్పుడు తనని పిలిచారని తృప్తిగా తాను లేవబడట. అతని బట్టి ఆ అమ్మ తన హృదయం అదిమి పట్టి కాటు కళ్ళతో నీవు తగదు అన్నట్టు చూస్తుందట. ఏమి వింత! మమ్మల్ని కాపాడడానికి దంపతిద్దరు కూడా ఒకరి నుంచి ఒకరికి త్వర ఉంది. ఎవరు ముందు? అమ్మ కొద్దిసేపు కూడా ఎడబాటు ఓరలేకపోతున్నామమ్మా అంటూ అమ్మను పిలుస్తారు. ఈనాటి పాటలో వారి రక్షణ దీక్షను, వారు పడుకొనిన పడకను అందంగా వర్ణిస్తోంది ఆండాల్. ఏమున్నదో స్పష్టం కాకున్నా తెలుస్తున్నాయి. గదిలో కోలాబీడ దంతాలు 4 పీకి తెచ్చి ఈమె మంచపు కోళ్లుగా చేశాట స్వామి. వాటిపై 4 కమ్మలు, ఆ పైన త్రాటి అల్లిక, మెత్తటి 5 లక్షణాల పరుపు, తెలుపు చల్లన పరిమళం, మృదుగా విశాలమైన అందంలో పడక ఉండాలట. దానిపై సుకుమార తెల్ల వస్త్రం, ఆ పైన వీరు కనబడుతున్నారు. ఎందుకంటే గుత్తి దీపాలు చుట్టూ ఉన్నాయి మంచానికి. అమ్మ కేశాల్లో వికసించిన పూల గుత్తులు కనిపిస్తున్నాయి. ఇవన్నీ చూస్తూ పాడింది ఆండాల్. ఇవన్నీ భగవానుడు సృష్టి జరిపే ముందుండే స్థితిలోంచి
ఈ కనబడే స్థితికి రావడానికి సూచించే సాంకేతిక పదాలు. భగవానుడు దీపం అయితే అమ్మ కాంతి. మన వద్ద అవసరం తీర్చేది కాంతి, దీపం కాదు. అయితే దీపం దూరంగా ఉంటుంది, దాన్ని ముడితే కాలుతుంది. అలానే జీవుల రక్షణకి స్వామి లేచి రారాదు, కృప రావాలి, అది తీయాలి తలుపు. అది స్వామిని అడ్డి తాను తీస్తానంటుంది, కాదు తానంటాడు. చివరికి అమ్మే పైకి లేచినట్లు కృపయే జయిస్తుంది, తలుపు తాను తీస్తుంది. అయితే ఇద్దరూ విడిచి ఉండరు కదా. కృప అనేది వాళ్ళలో ఉండే గుణమే కనుక ఇద్దరూ లేచినట్లే. దయగలివాడు తీయాలి, కేవలం దయ కాదు కదా. అంటే సృష్టి అంతా కృపతో భగవానుడు చేస్తాడని అర్థం. కృపలేనివాడు దేవుడు కాడు, దాన్ని వదిలి రారాదు. ఆ భగవానుడు ఒక్కడే, అయితే దయతో కూడి ఉన్నవాడు. అందుకే ఆయన అద్వైతత్వం కృపలో కూడా ఉన్నారు. అదే విశిష్టం అంటారు. ఆ పరబ్రహ్మ ఒక విశిష్ట అద్వైతమని ఉపనిషత్తులు చెప్తాయి. సృష్టికి ముందు దయ ఉంటుంది, సృష్టి తర్వాత రక్షించేప్పుడు దయతోటే. లయము కూడా మరో అవకాశం ఇద్దామని ఆశ్చర్యంగా చెబుతోంది. ఈ పరమాత్మ కృపానిష్ఠుడిని ఒకే అద్వైతం అని చెబుతోంది ఉపనిషత్. ఆ దయే అమ్మ, ఆయన తండ్రి గారి శృంగార లీల విలాసమే ఈ ప్రపంచమంతా. కనుకే దైవస్థానంలో కనిపించే శృంగారాన్ని తుచ్చభావంతో ద్వేషించకుండా బుద్ధిమంతులై ఉన్నవారు దాని అంతరార్థాన్ని గుర్తించి ఆరాధించాలని ఆండాల్ ఈ పాఠంలో నీలాకుడు ఎరువుని సంబోధిస్తోంది. ఆండా తెలివేశం. జై శ్రీమన్నారాయణ.